మేమందరమీ బ్రేక్‌ఫాస్ట్ చేసి రూమ్‌కి రీచ్ అయ్యేటప్పటికి 10:30, 11 ఏమో అయింది. మేమింక అందరమీ రెడీ అయ్యి బయటకొచ్చేటప్పటికి 1 అయిపోయిందనమాట. మాకు దర్శనం ఇచ్చింది 1:00కి. మేము రూమ్ నుంచి బయటకొచ్చింది 1:00కి. అబ్బాయిలంతా రెడీలయ్యి నిద్రపోయారనమాట. మేము వెళ్లి వాళ్ళని లేపాము. వెయిట్ చేసామనమాట. వాళ్ళు కిందకొచ్చారు. ఇంక అందరం దర్శనంకైతే వెళ్ళిపోయాము. దర్శనం వెళ్ళనీకి ఆ క్యూలోకి ఎంటర్ అవ్వాలంటే ఆ క్యూ ఎక్కడో ఉంటదనమాట చివర్లో. అక్కడ వరకు నడిచెళ్ళామండి. చెప్పులంతా యేసుకొని పోం గదా! కాలైతే కాలిపోతున్నాం. ఫుల్ ఎండ ఉండింది. నైట్ చల్లగానే ఉండింది. మార్నింగ్ ఫుల్ ఎండగా ఉన్నింది. చూడండి ఇది సర్వదర్శనం వితౌట్ టికెట్స్ అనమాట. ఫుల్లుగున్నారు జనాలు క్యూస్ అన్నిట్లో. ఓన్లీ అది స్లాటెడ్ టైంలో మాత్రమే పంపిస్తున్నారనమాట. మేము ఎగ్జాక్ట్‌గా 1:30కి క్యూలోకైతే వెళ్ళిపోయాము. క్యూలోకి వెళ్ళామో లేదో 10 మినిట్స్‌లో ఒక దగ్గర ఆపేశారనమాట మమ్మల్ని. ఇంకా ఆ ఛాన్సేపు ఆపేశారు. ఇంక మా వాళ్ళు స్నాక్స్ అయితే తీశారనమాట. అందరికి ఆకలేస్తుంది. 1:30కి ఎగ్జాక్ట్‌గా క్యూలోకెళ్ళాము. మాకు ఫుడ్ ఏం తినలేదనమాట ఆఫ్టర్‌నూన్ లంచ్. ఇంకా స్నాక్స్ తింటా, మాట్లాడుకుంటా, జోక్స్ యేసుకుంటా ఉన్నాము. ఇంక మా వాళ్ళకి ఎంతసేపని మాట్లాడతామని చెప్పి కొందరైతే గేమ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంక చాలాసేపు యేసేటప్పటికి మా వాళ్ళు అలసిపోయారు కదా! అప్పటికే చాలా అలసిపోయినారు. ఫుల్‌గా నిద్రపోయారు ఆ క్యూలోనే. మాకైతే కూర్చోవడానికి మంచిగా టేబుల్స్ లాగా అన్నీ వేసుంటారు కదా! అక్కడైతే మంచిగా కూర్చున్నాము. మా వాళ్ళైతే చిల్లర పనులు చేశారనమాట. చూడండి ఏం చేశారు మీరే. వాడొచ్చి పిల్ల నా కొడుకు అనాలి ఇప్పుడు. ఏందో తమ డాడీకి వాళ్ళ డాడీ అక్కడే ముందే ఉండేది. కాదు కళ్ళు తిరిగి పడిపోయారు అందరూ తాతారు. రోజు పడిపోయినాడు రే. మా వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పి మాకు పాలు కావాలి, ఫుడ్ కావాలని చెప్పి అరుస్తున్నారు. అందరూ మమ్మల్నే చూస్తున్నారనమాట. ఇంక మేము ఎగ్జాక్ట్‌గా 11:00కి దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము. ఆఫ్టర్‌నూన్ 1:30కి వెళ్తే నైట్ 11 అయిందనమాట మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి. ఇంకా వచ్చేసి లడ్డూ ప్రసాదం అయితే తీసుకున్నాము. తీసుకొని టెంకాయ కొడదామని చెప్పి అఖండ దీపం దగ్గరికెళ్ళాము. టెంకాయ కొట్టలేదు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులంతా ఫోన్‌పేలో ఉన్నాయి. ఫోన్స్ తీసుకుందామంటే అక్కడ ఫుల్ జనము. మా వాళ్ళు తీసుకోలేక వచ్చేసారనమాట. ఈవెన్ ఫుడ్ తినడానికి గాని మా దగ్గర డబ్బులు లేవనమాట. వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని మా ఫ్రెండ్‌కి కాల్ చేసి మనీ వేపించుకొని ఫుడ్ తినేసాము. తినేసి వెళ్తూ మొబైల్స్ తీసుకొని రూమ్‌కెళ్ళి పనుకునేసామనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి షాపింగ్‌కైతే వెళ్ళిపోయాము. ఎప్పుడు తిరుమలకొచ్చినా మా అక్కకి బ్యాంగిల్స్ తీసుకొని పోవడం నాకు అలవాటనమాట. అవి తీసుకొని మా వాళ్ళు షాపింగ్ చేశారు. ఇంక కొండపై నుంచి వస్తూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాము. ఇంకా మా వాళ్ళంతా అక్కడి నుంచి ఎవరి పాటికి వాళ్ళంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. దర్శనం బాగయిందని ఆనందం కన్నా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నామని చెప్పి బాధ ఎక్కువ ఉందనమాట. బట్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే కదా! నేను మా ఇంటికైతే వచ్చేసాననమాట. హేత్విక్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్